అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము ఇన్‌స్టంట్ పాట్ గురించి తెలుసుకుందామండి. అసలు ఇన్‌స్టంట్ పాట్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి? దానికి మనకొచ్చే యాక్సెసరీస్ ఏంటి? మనం దాన్ని ఎలా వాడుకోవచ్చు ఆ యాక్సెసరీస్‌ని? ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి. నాకు ఇన్‌స్టంట్ పాట్ బాగా నచ్చి నేనది 2 ఏళ్ల నుంచి వాడాక, అప్పుడు నేను ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను. మనకి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ స్కేర్సిటీ వచ్చినప్పుడండి, మనము ఏం చేయాలి? వి వాడుకోవాలి మనం. ఎయిదర్ మీరు ఇండక్షన్ గ్యాస్ స్టవ్ అయినా వాడుకోవచ్చు. అలా కాని పరిస్థితుల్లో నేనైతే ఇన్‌స్టంట్ పాట్స్ బాగా వాడతానండి. ఇండక్షన్ గ్యాస్ స్టవ్ కూడా మనం వాడుకోవాల్సిన టైం వస్తుంది. కానీ మీ దగ్గర ఇలాంటి ఇన్‌స్టంట్ పాట్ కానీ ఇలాంటి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయనుకోండి, దీంతో కుకింగ్ అయితే ఎంత ఈజీయో చెప్పలేనండి. అంత బాగుంటాయి. మనం వండుకున్నవి బాగుంటాయి, వండుకోవడం ఈజీ. అలాగే మనకి ఎల్‌పీజీ గ్యాస్తో కూడా పని లేకుండా, మనము దగ్గరుండి అన్నీ చూసుకోక్కర్లేకుండా ప్రతిదీ కూడా మనం టైం సెట్ చేసుకుంటే ఆ టైంకి అవే ఆగిపోతాయి. ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నా, పప్పు పెట్టుకున్నా, కొన్నిసార్లు మనం పనిలో ఉంటే ఎన్ని విజిల్స్ వచ్చాయో చూసుకునే టైం ఉండదు. కొన్నిసార్లు పప్పు పొంగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు పప్పు వండుకుని చూడండి. వీటిల్లో అసలు పప్పు బయటికి పొంగదండి, ఎంత బాగొస్తుందో. అండ్ దెన్ మాడవు, అడుగంటదు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనం పోసుకునే వాటర్ కూడా కరెక్ట్గా పోసుకోవాలి దానికి. సో ఇప్పుడు నేను మీకు ఇన్స్టెంట్ పాట్లో ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలాగ వాడుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ ఇన్స్టెంట్ పాట్లో ఇలాంటి కీప్యాడ్ ఉంటుందన్నమాట. ఈ కీప్యాడ్ తోటి మనము మనకి ఏం కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సూప్ చేయాలనుకోండి, సూప్ కూడా దీంట్లో ఉంటుంది, సూప్ ఆప్షన్. ఇగో ఈ సూప్. అలాగే మీట్ అండ్ స్ట్యూ, అది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మీట్ అది కుక్ చేసుకోవడం దీంట్లో చాలా ఈజీ అన్నమాట. అలాగే బీన్స్, మనం రాజ్మా కానీ చోలే కానీ వండాలనుకున్నప్పుడు, సోయా బీన్స్ వండాలనుకున్నప్పుడు ఇది ఈ బీన్ ఆప్షన్ నొక్కితే మనది చక్కగా కుక్ అయిపోతాయి ఆ రాజ్మా చోలే అవి. ఇది పౌల్ట్రీ లైక్ ఎగ్స్ అవి బాయిల్ చేసుకోవాలంటే దీంట్లో చేసుకుంటే బాగా వస్తుంది. స్లో కుకింగ్ మోడ్ అనేది ఉంటుంది. స్లో కుకింగ్ అంటే ఇప్పుడు మీరు పొద్దున్నే పెట్టేసి మీకు ఏ మధ్యాహ్నంకో రాత్రికో కావాలనుకోండి, అది స్లోగా, ఆ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, దాని కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా అవుతుంది అనమాట. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మీట్ అది దీంట్లో పెడతారు. అలాగే దీంట్లో మీరు ఈ స్లో కుకింగ్ లో దాల్ మఖని కనుక మీరు చేసుకున్నారంటే, దాల్ మఖని మామూలుగా అయితే ఒక 6 hours దాన్ని నెమ్మదిగా కుక్ చేయాలంటారు కదా, అలాంటప్పుడు ఈ స్లో కుకింగ్ మోడ్ కనుక వాడారంటే దాల్ మఖని దీంట్లో చాలా బాగా వస్తుంది. అలాగే సాటేయింగ్ మోడ్ ఏంటి అంటే, మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కుక్కర్ కానీ పెట్టి దాంట్లో మనం అన్ని ఎలాగ కూరలు అవి వండుకుంటామో, వాటిని ఎలా మనం సాటే చేసుకుంటామో సేమ్ ఆప్షన్ మనం దీంట్లో సాటే మోడ్ నొక్కితే మనకి కింద నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ వెజల్లోకి హీట్ వెళ్ళి బాగా ఈ సాటే బటన్ నొక్కాక మీరు మళ్ళా ఇంకొకసారి నొక్కారనుకోండి, మోర్ అనే ఆప్షన్కి వెళ్తుంది. అంటే ఏంటంటే దాని హీట్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అలా కాదు మాకు అంత హీట్ వద్దు, స్లో హీట్లోనే కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళా నొక్కితే లెస్కి వెళ్తుంది. ఫస్ట్ నార్మల్కి బై డిఫాల్ట్ వస్తుంది, తర్వాత మోర్ ఆర్ లెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ లైక్ మన స్టవ్ మీద ఏదైనా వేయించుకోవాలనుకుంటున్నా, కుక్ చేసుకోవాలనుకుంటున్నా, మనం సిమ్లోనో మీడియంలోనో హైలోనో ఎలా పెడతామో సేమ్ సాటేని కూడా మనం ఒకసారి నొక్కితే బై డిఫాల్ట్ నార్మల్కి వెళ్తుంది ఇక్కడికి. అలా కాకుండా తక్కువకి ఉండాలి అంటే లెస్, ఇంకో మాట నొక్కాలి, ఇంకో మాట నొక్కితే మోర్. అది మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి దీంట్లో వండుకోవడం. అలాగే డిలే స్టార్ట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలనుకోండి, మీకు ఇంటికి వచ్చేసరికి ఒక 4-5 hours పడుతుంది అనుకోండి. వచ్చేసరికి మీకు రైస్ కానీ లేకపోతే మీరు కిచిడి కానీ రెడీ పెట్టుకోవాలనుకుంటే మీరు ప్రెషర్ నొక్కేసి మీరు సెలెక్ట్ చేసుకుని టైమర్ అవన్నీ తర్వాత డిలే స్టార్ట్ బటన్ నొక్కారనుకోండి, మీకు ఎన్ని అవర్స్ తర్వాత ఇది కుకింగ్ స్టార్ట్ అవ్వాలి అనేది మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక 5 hours తర్వాత మీరు కుకింగ్ స్టార్ట్ చేయాలి, నేను 6 hours తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నప్పుడు మీరు అలాగా మీ టైంని బట్టి మీరు డిలే స్టార్ట్ బటన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు టైంని.
అలాగే రైస్ అంటే ఈజీ అండి. మనం బియ్యం కడుక్కుని కుక్కర్లో ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో మనం రైస్ దీంట్లో వేసుకుని వేసుకున్నది బాగా బియ్యం కడిగేసుకుని మనం 1:2 రేషియోలో వాటర్ పోసుకుని కుక్కర్ ఎలా స్టార్ట్ చేస్తామో దీంట్లో కూడా అంతే. అలాగే వేసుకుని రైస్ ఆప్షన్ నొక్కారనుకోండి బై డిఫాల్ట్ 12 నెంబర్తో స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మన క్వాంటిటీ ఆఫ్ రైస్ ఎక్కువ ఉంటే అది కుకింగ్ ప్రాసెస్ కూడా అంతసేపు తీసుకుంటుంది. మన సేమ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుతామో ఇది కూడా అంతేనండి. సేమ్ దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇప్పుడు మల్టీగ్రెయిన్స్ మనం ఏమైనా వండుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్. అలాగే పారిడ్జ్ అంటే జావలు అవి కూడా దీంట్లో బాగా చేసుకోవచ్చు. స్టీమ్ ఆప్షన్ నాకు చాలా ఇష్టమైన ఆప్షన్ అండి. వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను దీంతో పాటు ఒక స్టీమ్ బాస్కెట్ కొనుక్కున్నాను. ఆ బాస్కెట్ కనుక వాడామనుకోండి స్టీమ్ ఆప్షన్ నొక్కేసి అడుగున నీళ్లు పోసి ఆ బాస్కెట్ లో వెజిటబుల్స్ పెట్టి మన టైం సెలెక్ట్ చేసుకున్నాం అంటే మన వెజిటబుల్స్ పర్ఫెక్ట్ గా స్టీమ్ అయి వస్తాయి మనకి. యోగర్ట్ ఏంటంటే చలికాలం మనకి ఇండియాలో పర్వాలేదు కానీ యుఎస్ లో వాళ్ళు దీన్ని బాగా వాడతారు. అక్కడ చలి విపరీతంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనము పాలు తోడేసేసుకున్నాక ఆ తోడేసుకున్న గిన్నెని ఈ కుక్కర్లో పెట్టేసి యోగర్ట్ ఆప్షన్ నొక్కారనుకోండి ఒక 5-6 hours లో మన పెరుగు చక్కగా గట్టిగా రాయిలా తోడుకుంటుంది. ప్రెషర్ కుక్ అనేది ఈ ఆప్షన్ ఏంటి అంటే మనం జస్ట్ లైక్ ద కుక్కర్ ఎలా వాడతామో దీన్ని కూడా అంతే. మనం దీంట్లో అన్ని వేసేసుకుని ప్రెషర్ కుక్ ఆప్షన్ నొక్కేసి టైం పెట్టుకున్నాం అనుకోండి మన కుక్కర్లో ఎలా అయితే మనం దీన్ని వండుకుంటామో అన్నం కానీ కూరలు కానీ అన్నీ కూడా దీంట్లో కూడా అంతే. సేమ్ ఇంతేనండి, చాలా ఈజీ ఇది వండుకోవడం. ఇది ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే మీరు ఇంక ఇదే వాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను 2 years నుంచి వాడుతున్నాను. దీంతో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. ఐ కాంట్ కుక్ వితౌట్ దిస్ నౌ ఎనీమోర్. సో మీరు కూడా ఒకసారి దీన్ని నేను ఎలా వండుతానో అది చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నాకు 2 ఉన్నాయండి కుక్కర్లు. ఒకటేమో 3 quarts అంటే ఆల్మోస్ట్ 2.7 liters ఎంతో ఉంటుందండి. ఇది 6 quarts. దిస్ ఈస్ 5.7 liters అనమాట. లీటర్స్లో చూసుకుంటే దిస్ ఈస్ 5.7 liters, ద 2.7 liters. రెండు కూడా ఎక్సలెంట్ కుక్కర్స్ అండి. నేను చిన్నది కొనుక్కున్నాను, అది 2 years నుంచి వాడి అది బాగా నచ్చాక నేను పెద్దది కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లతో మనం వండడంతో మనకి ఎల్పిజి గ్యాస్తో కానీ అలాగే సిలిండర్లు లేవని కానీ మనకి ఏ బాధ ఉండదండి. హ్యాపీగా దీన్ని ఎక్కడ స్విచ్ ఉంటే అక్కడ ఆన్ చేసుకుని దీన్ని చక్కగా వండుకోవచ్చు. అయిపోయాక అయ్యో ఎన్ని విజిల్స్ వచ్చింది అనే టెన్షన్ కూడా లేదు. మనం టైం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ టైం అవ్వగానే అది కుకింగ్ ఆగిపోతుంది, అది కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది. మనం మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఎలా వాడతామో ఇది కూడా కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది. కానీ దీంట్లో వండుకున్నది చాలా బాగుంటాయండి టేస్ట్. మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్లో కంటే దీంట్లో మీరు రైస్ వండి చూడండి ఎంత బాగుంటుందో. సో మీరందరూ ఒక్కసారి తప్పకుండా దీని గురించి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ పాట్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇన్స్టెంట్ పాట్లో మీకు ఇలాంటి స్టీల్ గిన్నె ఒకటి ఇస్తాడండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ గిన్నె. దీంట్లో మనము 10 to 15 peopleకి రైస్ వండుకోవచ్చండి. అంత బాగా వస్తుంది రైస్. మనకి కుకింగ్ కూడా చాలా బాగుంటుంది రైస్ వండుకున్నాక కూడా. సో ఈ గిన్నెకి మీకు నేనైతే ఒక 10-15 మందికి రైస్ వండాలంటే ఇదే వాడతాను నేను. మీరు గమనించారంటే మామూలు గిన్నెలా ఉండదండి, దీనికి శాండ్విచ్ బాటమ్ ఉంటుందన్నమాట. దాంతో ఏమవుతుందంటే మనకి వండినవేవి అడుగంటకుండా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వెజిల్ క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందో, చాలా థిక్గా ఉంటుందండి. మనకి మామూలు పల్చగా ఉండవు దీంట్లో గిన్నెలు. ఎలక్ట్రిక్ కుక్కర్లో గిన్నె చాలా పల్చగా ఇస్తాడు కదా అల్యూమినియం గిన్నె, దీంట్లో అలా ఉండదండి. ఇది నాన్ స్టిక్ కాదు, అల్యూమినియం కాదు, స్టీల్ అనమాట. మూతకి మనకి ప్రెషర్ కుక్కర్కి ఎలాగ గ్యాస్కెట్ ఉంటుందో సేమ్ అలాగే దీనికి కూడా గ్యాస్కెట్ ఉంటుంది. ఇదేమో వెంట్, ఇది సేఫ్టీ వాల్వ్ అనమాట. సో దీన్ని మనం ఇలా పెట్టి ఇలా లాక్ చేసామంటే లాక్ అయిపోతుంది. ఇది ఉంది కదా, ఇది వెంట్ అన్నమాట. మన ప్రెషర్ పైకి పోవడానికి ఇది వెంట్. అలాగే ఇది ఆన్ ఆఫ్ బటన్. కొన్ని కుక్కర్స్ కి ఈ బటన్ ఆన్ ఆఫ్ మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కుక్కర్ కి బై డిఫాల్ట్ ఈ కుక్కర్ మనం క్లోజ్ చేయంగానే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. మనం క్లోజ్ చేయంగానే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఆన్ ఆఫ్ చేయవసరం లేదు, దానంతటా అదే ఆన్ ఆఫ్ అవుతుంది కుక్కర్. మనం ఎప్పుడైనా అర్జెంటుగా దీన్ని ప్రెషర్ తీయాలి అంటే అప్పుడు మనం ఇది ఇలా ముందరకనాలి, అప్పుడు ఇది ప్రెషర్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఉంది కదా ఈ బటన్ని మనం
ముందుకి ఇలా అనేసరికి మొత్తం దీంట్లోంచి ప్రెషర్ బయటకొచ్చేస్తుంది. పూర్తిగా ప్రెషర్ బయటకొచ్చేసాకే అప్పుడు మూత ఇలా అంటే ఓపెన్ అవుతుంది. మీరు ఒకటి అనుకోవచ్చు, మరి పొంగదా, పొంగితే ఎక్కడికి వస్తుంది అని. ఒకవేళ పొంగిందనుకోండి, ఈ వెనకాల మీకు ఇది కనిపిస్తుంది కదా గ్యాప్, ఈ హోల్ కనిపిస్తుందా, ఈ వెనకాల ఇలా ఉంటుందన్నమాట. దీంట్లోకి పడుతుంది. పొంగినవి ఏవైనా ఉంటే దీంట్లో పడుతుంది. అప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేసుకుని బాగా కడిగేసుకుని మళ్ళా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుందన్నమాట. ఏమైనా పొంగితే దీంట్లో పడి దీ హోల్లోంచి కింద ఈ సాకెట్లోకి వెళ్ళిపోతాయి. ఇదిగో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. ఇది 6 క్వార్ట్స్. మూత పెట్టుకోవడం కూడా ఇది వెనకాలకు వస్తుంది అనమాట. ఇది ప్లెయిన్ గా ఉన్నది ముందరికి వస్తుంది, ఈ సేఫ్టీ వాల్వ్ ఉన్నది వెనకాలకు వస్తుంది. అంతే, దట్స్ ఇట్, అంతే. నేను మీకు 3 క్వార్ట్స్ గురించి కూడా చూపిస్తాను. సేమ్ 6 క్వార్ట్స్ ఎలాగో 3 క్వార్ట్స్ కూడా అంతేనండి. ఇలా ఓపెన్ చేయంగానే సేమ్ అలాగే గ్యాస్కెట్ ఇస్తాడు, సేఫ్టీ మనకి వెంట్ ఇస్తాడు, ఇది సేఫ్టీ వాల్వ్ ఇస్తాడు. అలాగే వెనక కూడా దీనికి ఇక్కడ వెంట్ ఉంటుందన్నమాట. అలాగే ఇది సేఫ్టీ వాల్వ్, ఇది లాక్. దీనికి ఈ మోడల్లో దాని అంతటా అదే ఆన్ ఆఫ్ బై డిఫాల్ట్ అయిపోతుంది. మనం కుక్కర్ ఇలా లాక్ చేయగానే అదే లాక్ అయిపోతుంది. మనం లాక్ చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్ పాట్లో అయితే. అలాగే దీంట్లో కూడా ఈ గిన్నె సైజ్ చూసారు కదా, 5గురు దీంట్లో హ్యాపీగా అన్నం తినచ్చండి. 5-6గురు. మేమైతే దీంట్లోనే, నేను రోజు ఇదే వాడతాను. నేను దీంట్లో పప్పు వండుకోవాలన్నా, అన్నం వండుకోవాలన్నా రెగ్యులర్గా ఎవ్రీడే 2-3 టైమ్స్ ఇఫ్ ఐ నీడ్ టు కుక్, ఐ కుక్ ఇన్ దిస్. ఇప్పుడైనా ఎవరైనా వస్తున్నారన్నా, లేకపోతే కిచిడి, పులావ్ అలాంటివి చేయాలంటే 6 క్వార్ట్స్ వాడతాను. కానీ ఇది నేను రోజు వాడతాను. నేను అందుకని ఒక స్పేర్ గిన్నె కూడా కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి, ఇంకో గిన్నె కూడా నేను ఇన్స్టెంట్ పాట్ వాడిది కొనుక్కున్నాను. ఈ గిన్నెలు 2 కూడా నేను ఒకటి తర్వాత ఒకటి అవసరాన్ని బట్టి వాడుకుంటాను. మీకు ఒక్కసారి 2 గిన్నెలు డిఫరెన్స్ చూపిస్తాను. చూసారు కదా, ఇదేమో 6 క్వార్ట్స్, ఇది పెద్ద గిన్నె. ఇదేమో 3 క్వార్ట్స్, ఇది చిన్న గిన్నె. హైట్ డిఫరెన్స్ కూడా చూడండి. ఇది డబుల్ ద క్వాంటిటీ అనమాట ఆల్మోస్ట్. నేనైతే ఇది 10-12 మందికి ఈజీగా అన్నం వండుకోవచ్చండి. దీంట్లో సరిపోతుంది. ఇదైతే 5-6గురికి సరిపోతుంది. ఇగో చూడండి, ఇది డిఫరెన్స్ అనమాట రెండిటికి. మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు దీన్ని కొనుక్కోండి. ఫస్ట్ అయితే మీరు 3 క్వార్ట్స్ కొనుక్కోండి. మీకు ఇది బాగా నచ్చితే మీ అంతటా మీరే 6 క్వార్ట్స్ కొనుక్కుంటారు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. ఐ హ్యావ్ నెవర్ రిపెంటెడ్ బయింగ్ దిస్. ఎవ్రీ డే ఐ ఎంజాయ్ మై కుకింగ్ ఇన్ దిస్. వీటికి ఇచ్చే ప్లగ్స్ కూడానండి పవర్ ప్లగ్ కాదు, రెగ్యులర్ ప్లగ్. సో మీరేవి కూడా పవర్ ప్లగ్గే కావాలని కూడా మీకు కష్టం ఉండదు. సేఫ్ గా ఉన్న ప్లగ్ లో పెట్టుకుని హ్యాపీగా వాడుకో. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ పాట్ లో ఈ వెజల్లోకి ఒక చిన్న స్టాండ్ ఇస్తాడండి. ఈ స్టాండ్ తోటి మనకి ఏంటంటే వెజల్లో పెట్టుకుని అడుగున నీళ్లు పోసుకుని మనము ఇంత పెద్ద గిన్నెలో మనం అన్నం పప్పు వండుకోవద్దు అనుకున్నప్పుడు చిన్న వెజల్స్, దీంట్లో సూట్ అయ్యే చిన్న వెజల్స్ దీంట్లో పెట్టుకుని మనం ఏవైనా కుక్ చేసుకోవచ్చు. మనం కుక్కర్లో ఎలా కుక్ చేసుకుంటాం, దీంట్లో కూడా అంతే. నాకు 6 క్వార్ట్స్కేమో ఇలాంటి స్టాండ్ ఇచ్చాడు. ఈ స్టాండ్ తోటి నేనేం చేస్తానంటే అడుగున నీళ్లు పోసేసుకుని ఈ స్టాండ్ పెట్టుకుని నేను ఇలా స్టీమర్ ఒకటి కొనుక్కున్నానండి వేరేగా. ఆ స్టీమర్ చూసారు కదా, దానికి హోల్స్ అవి ఉండడం మూలాన వెజిటబుల్ స్టీమ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టీమర్లో నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకుని అడుగున నీళ్లు పోసేసుకుని గిన్నెలో ఇలా స్టాండ్ పెట్టుకుని దీనిపైన నేను స్టీమర్ పెట్టుకుంటా. ఈ స్టీమర్ని ఇలా పెట్టుకునేసరికి దాంట్లో వెజిటబుల్స్ అన్ని వేసేసుకుని పైనుంచి మళ్ళీ మూత పెట్టేసుకుని స్టీమర్ ఆప్షన్ నొక్కేసుకున్నాం అనుకోండి, మన క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ ని బట్టి టైం సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి చక్కగా మన వెజిటబుల్స్ స్టీమ్ అయిపోయి ఉంటాయి. నేను పొటాటోస్ ని కూడా ఇలాగే స్టీమ్ చేసుకుంటానండి. దాంతోటి అవి అస్సలు వాటర్ అబ్జార్బ్ చేయకుండా పర్ఫెక్ట్ గా మనకి బాయిల్ అయ్యి వస్తాయి. ఆలు పరాటాకి దానికి దీంట్లో ఆలుగడ్డలు ఉడకపెట్టుకుంటే భలే వస్తాయండి. మీకు ఇన్స్టెంట్ పాట్‌లో మసాలా కిచిడి ఎలా చేయాలో నేనొక వీడియో తీశానండి. మీరొకసారి ఆ వీడియో చూసారంటే, మీకు ఎక్కడ డౌట్స్ లేకుండా ఇన్స్టెంట్ పాట్ ఎలా వాడాలి, అసలు దాంట్లో కిచిడి ఎలా వండాలో కూడా మీకొక ఐడియా వస్తుంది. మీరు తప్పకుండా వీడియో చూడండి. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కనుక ఇన్‌స్టంట్ పాట్ కొనుక్కోవాలనుకుంటే 3 క్వార్ట్స్, 6 క్వార్ట్స్‌ది అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీకు నచ్చితే మీరు తప్పకుండా కొనుక్కోండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి. నేను మళ్ళా చెప్తున్నాను. నాకు బాగా నచ్చి నేను ఈ వీడియో మీకోసం తయారు చేసి పెడుతున్నాను. మీకు కనుక నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching my Indian Platter.